హలో రాజుగా సిగ్గుమానం ఉన్నది అరబాడివే 10,000 రూపాయలు అడుక్కొని వేయను 15 రోజులలో ఇస్తానన్నావు మాట లేదు ముచ్చట లేదు మళ్ళీ ఫోన్ చేస్తే కూడా ఫోన్ లేవడతలేవు నాకు తినక చెప్పకు చెప్తాన్నా నువ్వు ఎక్కడున్నావో చెప్పు అక్కడికి వచ్చి చంపుతాను నీ నోట్ల మన్ను పైసలు తీసుకోగానేమో బెల్లాల మాటలు మాట్లాడతావు ఇక మళ్ళీ అడిగేసరికి ఫోనే లేవట్టావు నీ దొంగ దినాలు గాను కమర్పురం కర ఏం చెప్తున్నావురా వెతికాలు మొక్క పోయినావు నీ మీద మన్ను చక్కగా రేపు పొద్దుగాటి వల్ల నా పైసలు నాకు తెచ్చిస్తానే సరే లేకపోతే నల్లల మీద శంకర్ గాని గోలి ఆంతోటి కొట్టిపిస్తా నిన్ను నీ నోట్ల మన్ను అగో మళ్ళీ అంటావు అవన్నీ కాదు కానీ రేపు పొద్దుగాటి వరకల్లా నా పైసలు నాకు వారే చెప్తాన్నా సరే అగ్గిరాలిగా నీ నోట్ల మన్ను మాట్లాడతానే పొద్దుగాల బాగానే తిడతాను ఏమరుతానే ఊరా తినత్తంది పైసలు ఏమో మిత్తులకి ఇచ్చుడు వాళ్ళ పానం తినుడు వాళ్ళకి పైసలు ఇచ్చుడు ఎందుకు వాళ్ళ పానం తినుడు ఎందుకు మాసాలు కనిపో ఎప్పుడు ఏదో ఒకటి అనంది నాలుగు గులగుల పెడుతుందా మూడో కొడుక 1 రూపాయి సంపాదించే తెలివి లేదు కానీ మాటలు బాగా మాట్లాడతావు నీకు నన్ను నిజంగా ఏరుగమని జాగలేదు ఇదంతా నవ్వగారు సొమ్మే ఓ నువ్వు చెవుటడిపి రూపాయలు సంపాదించినట్టు పెద్ద పోకడొకటి ఏమి లేనివాడి కట్ట ఏతుల్లావట అలా పానాలు ఎందుకు ఇత్తన్నావు అంటాడు అని ఎవరు చేస్తారు నువ్వు చేస్తావా పొద్దున్న లేస్తే దువ్వుకుంటా చూసుకుంటా మేకప్ వేసుకుంటా ఓ ఇక నువ్వు చేసి పెడితే ఊడలేక బలిసిన మరి ఎవరు చేసి వరదాకా నేనే చేస్తే మాసాలు కనుక నెత్తి గులగుల పెడతాందుకు ఇంత పేన్ల చూడు పేరు చూస్తా ఇంకా నీకు నాకు పోయేరాక పని చేసి రాలేదు దిక్కు వల్ల షాంపూని పెడితే నెత్తంతా ఇర్రిర్రమంటుంది ఇంత చూడరాదు తెల్లెంటికెళ్ళి వచ్చి పాడైన ఏం చూడరాదు ఏం చూస్తున్నావు చూడమంటే నన్ను చూడమంటాను నెత్తి చూడమంటాను ఎవరిదాకానే పనికి వచ్చినా కదా నేను నెత్తి చూడడానికి ఉన్నాను ఇప్పుడు నేను ఓ ఇక నాకు మళ్ళీ మాటలు వస్తాయి నువ్వు తానం చేయక సబ్బు ఇస్తలే నువ్వు లింగ పంచి ఇస్తలే ఏ ఇస్తలేనా ఇట్లా పడేనే ఎట్టుకెళ్ళదు పడుచుపూర్లకి ఎందుకే ఈ సోకులు నీకు ఇగో చూడత్తేనే చూడబుద్ధి అయితే చూడు గంపెడు పెట్టి గుంపించినట్టు చెయ్యకు సోకులు అవసరం బిడ్డ ఉంటే ఏంది ముండ కొడుక పేరు చూడటానికి అన్నొట్ట మన్ను వాడ రాజుగాడు మళ్ళీ ఇటు అక్కడ రాని చీఫ్రు అడ్డం ఎత్త పాడుకోవు 15 రోజులకే ఇస్తానన్నాడు 10 రోజులకే ఇస్తానన్నాడు ఈ గిరే కోస ఇయ్యంగానేమో బాధ అనిపిస్తుంది అడగంగానేమో మళ్ళీ ఇస్తారు కదా అనుకుంటే ఇక మళ్ళీ ఫోనే లేవట్టారు ముండ కొడుకులు అవునే వారానికి 3 సార్లు తల స్నానం చేస్తావు గిన్నె పీన్లు ఎక్కడియా నీకు షాంపులు ఏమైనా షాంపులు పెడతావు లే ముండ కొడుకు అన్ని నీ ఫేన్లు వరగొట్టి మళ్ళీ గిన్నె ఫేన్లు ఎక్కడి అంటున్నావు పక్కింటి వాళ్ళు వేసుకొచ్చుకున్నాడు నెత్తిలా గిట్రా నేను ఇట్లా వేసుకొచ్చుకున్నా మరి నాకేడే పేన్లు ఇగో పేన్లు చూసిన కాడికి మాజాలు గాని ఇంకా సంచిలా మేడని బియ్యం ఇప్పో పండుగ అత్తని గారెలు చేసుకోవద్దా మంది మొక్కం చూస్తావు మళ్ళా పో పిండి పట్టుకురా ముండ కొడుక ఇంకా బియ్యమే తీయాలి సంచిలోకి వెళ్ళి పిండి పట్టుకురావాలంటున్నావు నీకైతే కారణం అట్లా మన్నువాడ కోతికర్ల ముండ కొడుక అన్ని ఇవే కారడ్డాలి ఇంట్లో నేనే పని చేయాలా బయట నేనే పని చేయాలి ఎవరి దాకా పేర్లు అంటే పేర్లు చూస్తాయి ఇప్పుడు పిండి పట్టుకురమ్మని పడుతుంది ఇక పని చేస్తాడు అన్న పడుతుంది మిత్తిలకు పైసలు ఇచ్చుకుంటా అలగా బతుకుని ఒకటి నేర్చుకున్నావు ఈ సంక్రాంతి పండుగకు అల్లుడిని బిడ్డను తీసుకొద్దామంటే పైసలు ఖర్చు అవుతాయని అర్థం పడుతుంది బిడ్డకి ఎందుకు ఇచ్చుడు ముండ కొడుక మన వచ్చినాక సంపాదన తేవరకు బిడ్డకు నల్లుని కాకపోతే ఇప్పుడు బట్టి ఎన్ని దాకా ఇవ్వాలి సచ్చదాకా కాళ్ళ రెక్కలకు మంచాన్ని పడకుండా అయిన వాళ్ళు మన జాగ్తారు వాళ్ళు బిడ్డకి లేదు అంటారు ఏమైంది వాళ్ళకి అల్లుడు బండోళ్ళే ఉండే నౌకరి గాడేనా ఉన్న నౌకరు ఉసగొట్టుకున్నాడు మంచిగా సోపదల పడి తిరుగుతాడు మందికి పైసలే సాధ అవుతుంది కానీ నా బిడ్డకి ఏమైనా పైసలు వేయడానికి సాధ కాదు అల్లుని ముంగట అందరికి మిత్రులకి ఇస్తుందని గిట్టానేవు తినమరిగిన కోడట ఇల్లెక్కి కూసిందట ఇప్పుడు వట్టిగా సచ్చదాకా అడుగుతారు రూపాయలు నీకేం తెలుసు బతకరేవు లేదు మనం లేదు మూడ కొడుక ఇంట్లోన్న దాన్ని తీసి బయట ఎత్తావు బాగా నచ్చింది కానీ పో రేషగల్ల మొగోడికి అన్ని చేసిండు కానీ ఇక ఇది ఒక్కటి తూటిపోయింది ఏమైందా గిట్టుడికి వస్తున్నావు
ఏమైంది బిడ్డ? అని అమ్మ పెళ్లిలో కట్నం ఇస్తానన్నావు ఇయ్యలేదు, దీపావళికి ఇస్తానన్నావు ఇయ్యలేదు, ఈ సంక్రాంతి కూడా పైసలు లేకపోతే మొత్తం ఇక్కడనే ఉంచుతానన్నాడు అమ్మ. పొట్టు పొట్టు కొట్టి నన్ను ఎల్లగొట్టిండు. అయ్యో ఏడవకు ఒక్కనాడన్న మందలి ఏవైతే ఫోన్ చేసి అయితే మన ఏడవకు ఆయననే అత్తాడు గాని. ఇక్కడ పోషావంటే ఎవరు? నేనే. ఎందుకు? మీ ఇంటి అడ్రస్ ఉంచలే, షోరూమ్ కు మెసేజ్ వచ్చింది పల్సర్ బండి కావాలని. అందుకే వచ్చినాం ఇక్కడికి. అవ్వ నలవక ముడ కొడక, నీకు ఈ తుక్కు తుక్కులు నముక్క చాలదా? ఐసోన్ పల్సర్ బండిని బుక్ చేసుకుంటా నేను, వడిసత్తా ఎవడు నీకు గతి? నేనెందుకు బుక్ చేసినే? గా బండి నాకే నడపత్తది. ఈ బండి ఉండగా గా బండి బుక్ చేసుకుంటున్నా నేను. మరి ఎవరు బుక్ చేసిర్రంటావు? ముడ కొడుకులను చూస్తే లక్షల బర్రలోళ్ళు ఉన్నారు, ఫోన్లలో అట్టలేదా పరిస్థితులు సుపరిస్థితులు అని నాకు ఏదో భయం అవుతుంది. వీళ్ళు పార్టీలు దోసుకుపోయి దొంగలు ఎక్కున్నారు, మరి ఏం చేద్దాం? అవును, నాకు కూడా గదే డౌట్ వస్తుంది. మొక్కలు చూస్తే గట్లనే ఉన్నాయి. పండు దొంగకోలు ఎంత పాస్ వాసన వస్తుంది నీ దినాలు కాదు. ఏమైంది మీ దాంట్లో మీరే గుస పెట్టుకుంటారు, మమ్మల్ని ఇక్కడ ఎండలో నిలబెట్టి? ఏం లేదు బిడ్డ, ఆడికే వస్తాన్న. ఓ పరికి ఫోన్ పట్టుకోయి, ఓ ముడ కొడుక దూరం జరుగు, వాళ్ళ మీద పడతలేవు. ఇవ రాండ్రు బాంచరు పట్టవాటి వచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడ వేయనక్క అని ఎత్తుకొని పోతారు. ఓ అమ్మా, ఎందుకు కొడుతురు మమ్మల్ని? మేము దొంగలం కాదు. దొంగలు కాదా? మీ ముఖాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? ఒక్కొక్కరు నోళ్ళు వచ్చిన బర్రెలు ఎక్కున్నారు, మీ నోళ్ళల్లో మన్నువాడ టైంకున్న మొగడు నా పోరుండ బతికే గాని, లేకపోతే నేను ఏ గత ఐదునో. ఆగురు మీ సంగతి గట్ట కాదు మీ సంగతి. ఓ దేవుడా, నేనున్నా. అన్నా అన్న దేవుని లెక్క అన్నాడు. అన్న దేవుని లెక్క వచ్చిందన్న మీరు. ఎవరన్నా మీరు? అన్నా బతికిచ్చినావు అన్నా, నువ్వు పొట్టు పొట్టు కొట్టింది ఇవ్వరు రకమే. అల్లుడు ఇప్పుడే వచ్చినవా అయ్యా? మంచిగా ఉన్నావు అల్లుడు. ఏం అత్త, ఎందుకు కొడుతున్నావు వీళ్ళను? అయ్యో అల్లుడు, నాకేమన్నా చేతులు గులగుల కొడతాయా అట్టి కొట్టడానికి? వాళ్ళని చూస్తే దొంగలు లెక్క కనబడ్డారు, ఏదో బండ్లని ఏదో ఏదో అంటారు. అసలే నేను సాతగాని దాన్ని, మీ మామ ఇట్టోడేనాయే. దొంగలు అచ్చిరి పట్టబట్టి అని కొట్టిన తెలియక. ఆ బండి బుక్ చేసింది ఎవరో తెలుసా? నేనే. నువ్వా? అవునా అత్త, పెళ్లికి కట్నం ఇస్తా అన్నావు, వాళ్ళు ఎవరో చచ్చిపోయారు అని చెప్పేసి ఆ రోజు పైసలు ఇవ్వలేదు. మళ్ళా దీపావళికి వెళతా అల్లుడు అన్నావు, అప్పుడు ఏదో ఒకటి చెప్పి పంపించినావు. ఇప్పుడు సంక్రాంతి, నాకు కట్నం పైసలు కావాలి, ఆ కట్నంతో పాటు
నాకు పల్సర్ బైక్ కూడా కావాలి. ఏంది? అయ్యో అల్లుడు పెడతాం, ఇవాళ కాకపోయినా రేపన్న పెడతాం. ఈ వారకే ఉన్నాయి లేని అని జమ చేసి పోరికి లగ్గంలో పోసినాం. ఆ అప్పు తీరటానికే మీ మామ సగం అవుతాడు. ఇక పాలేరున్న కాడ కూడా ఏమి ఇత్తలేకపాయే. 4 వద్దులు ఆగరాజు వెళ్ళినాడు పెట్టమా. చూసినావా పైసలన్నీ మంది కప్పేళ్ళు కట్నం ఇస్తలేదు దీనికి పాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావు అత్త? నువ్వు ఈ ఊళ్ళో ఎంత మందికి పైసలు ఇచ్చినావు, వాళ్ళు నీకు ఎంతెంత వడ్డీలు ఇస్తుర్రు నాకు మొత్తం తెలుసు అత్త. నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకొనే నీ బిడ్డను ఈ సాబ్ ఏ బిడ్డకి పంపించిన. ఇగో అత్త, నువ్వు కట్నం పైసలు ఇచ్చేదాకా నీ బిడ్డ ఇన్నే ఉంటది, నేను కూడా ఇన్నే ఉంటా. వీళ్ళకి ఏం చెప్తావో చెప్పు. చూస్తాను వాయవ్వ, నీ ముంగట నేట్ర మీద కట్టాండు. ఆ ఇచ్చే కట్నం పైసలు లేదు, అయినా ఆయనకి ఇత్త అయిపోతుంది కదా. నువ్వు ఆగు. ఏంది అల్లుడేమో ఊకున్న కొద్ది బాగా ఎత్తన్నాం, ఇస్తాం ఇయ్యమంటున్నావా? ఇప్పుడు సంక్రాంతి రాత్రి మీద కళ్ళాల మీద ఇస్తా అన్న కదా, ఎందుకు ఇట్ట అరికోస పెడతాను? చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూడంగా ఇజ్జత్ ఇయ్యబడితే ఇంటి ముంగటికి వచ్చి. ఏంది ఇయ్యవా? మావా నువ్వు కొంచెం పక్కకు జరుగు. అత్త ఒక్కసారి నువ్వు పక్కకి రా. ఓకే ఓకే అట్లనా? అత్త గిదొక్కసారి చూడు. గడ్డి సల్లాగుండా గుడిసెనడుగా అప్పుడు అవుతుందో ఏం కట్టనా. మూడో కొడుకు ఫోన్ల మీద ఫోన్లు చెప్తున్నా గుడిసె కప్ప రమ్మంటే అత్తనంటే అత్తలేడు. వచ్చేది ఎండాకాలం దినం, గొడ్రెత్తనో ఏం కథనో. నీ చీర సల్లాగుండా మొన్ననే కొన్నాడు 41 పోడు, గిట్టెట్ట తట్టుకున్నది. ఆ మనసు పలికే మౌన గీతం. ఏంది పిల్ల చీర అంతా ఖరాబ్ చేసుకుంటాను? ఏం లేదు బావా, ఇగో దీనికి ఫింగో ఫుయిఫింగ్ చేయించలేదు, కొత్త చీరే. అంత ఈకలు అన్ని దారాలు లేపుతాన్నాయి. ఇంకా మల్లక్క కోడలికి ఇచ్చిన గాని కుట్టలే పోరి. సరే పిల్ల గిదట్లా చూసుకోవా, చూసుకుంటా ఓ పిల్ల. ఏమో తీ బావా, పోగుల చీరే కదా, అంత పొరకలు తట్టుకొని గిట్ట అవుతుంది. మొన్న కొత్త చీర కట్టుకొని పత్తేరవత కూడా గట్టినే అయినాయి. అయితే మన కానీ బావా ఎక్కువసేపు ఉండకిడ, అసలే గుడిసెని కాడున్నాం దొడ్డి కాడ, ఎవరైనా చూస్తే మళ్ళీ అంత వేరే అనుకుంటారు. సరే సరే పో పిల్ల, ఇట్లా పో వినకూడతాను. చూసినావు అత్త నీ భాగవతం. నువ్వు నాకు కట్నం పైసలు బండి వేయలేదనుకో, నీ భాగవతం మొత్తం మామకు చూపిస్తా. అల్లుడు నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. ఈ వీడియో మీ మామకు చూపించకున్న సంసారం ఆగమవుతుంది. కావాలంటే నువ్వేం చెప్తా చెప్తా, నీకెంత పైసా కావాలని ఇస్తా, కానీ నా సంసారం ఆగం చేయకు, నీ బాంచను. అట్లా రా దారికి అత్త, నడు నడు. ఇగో అయ్యలు, రేపు తెల్లారి వరకు బండి తెచ్చిడ పెట్టుండ్రి. ఎన్ని పైసలు అయినా కానీ నేను ఇస్తా. సరే కూసావా? అయ్యో నువ్వేంది అల్లుడు ఇంకా నిలబడే ఉన్నావు? ఇంటికి పో బుజ్జి, అల్లుని ఇంటికి తీసుకుపోయి సాయ పెట్టిపోయే. పాత నడువే. నువ్వు రా అల్లుడు, బాంచ కూసో. అయ్యా బుజ్జి ఏం చూస్తాన్నవే, ఇంకా పాలు పెట్టుపో పో. నువ్వు కూసో బాంచరు. ఓయ్ ఇంత మటన్ కొట్టించుకురా పోరా, అది ఏం నిలబడి చూస్తున్నావు? అల్లుడు నువ్వు ఈడ కూసో బాంచను, నేను మళ్ళీ వస్తా. సరే అత్త. మా అమ్మ ఎందుకు అంత వింత ప్రవర్తించుతాంది? అసలు అల్లుడంటే భయమే ఉంటది, గిత్తగా భయపడుతుంది. ఇది ఏదో అయింది. ఇగో బిడ్డ మటన్. అవును బిడ్డ, మీ అమ్మ ఏంది ఎవరికి భయపడింది? అల్లుడికి అంతగానో మర్యాద చెప్తుంది. ఏముంది బాపు, నాకు కూడా అదే అర్థం అయితే లేదు. ఏమైందట అమ్మకి? ఏమైంది గట్ల కూర్చున్నావు? ఏం లేదు కానీ
అల్లుడికి మటన్ తెచ్చినవా? తెచ్చినా గా మటన్ ఏం సరిపోతుంది, మందో బిందో దేపాన్లకు పో. భాస్కరనా భాస్కరనా ఆగో మీరేంద్ర గిట్ట వచ్చిర్రు? నమస్తే అన్న, అంత మంచిదేరా? అంత మంచిదేరా. అన్న వచ్చిన పైన అయిందా? మీ అత్త బండి కట్ట పైసలు పెడతాను కదా. ఎందుకంటే నువ్వు మా దగ్గర ఛాలెంజ్ చేసినావా అన్న? 10,000 పెట్టిన మళ్ళీ అసలే రే సాయి సుమను చూస్తారా ఇప్పుడు మా అత్తని ఎట్లా మార్చున్నావు? అత్త, ఓ అత్త, ఒకసారి బయటికి రా. ఏంది బాంచం? కాళ్ళు మొత్తున్నట్టున్నాయి అత్త, జరా ఒత్తుమంటావా? అయ్యో, అత్తతోటి కాళ్ళు ఎత్తుకున్న పేరు నాకెందుకు? సరే గాని నువ్వు కొంచెం ఇంట్లోకో, నువ్వు మా దోస్తుతో మాట్లాడాలి. అరే సాయి సుమను, మీరు నాతోటి ఛాలెంజ్ చేసిన 10,000 రెడీ చేసుకోరి, అర్థమైందా? ఇక ఓరి తర్వాత గట్టిగా ఉంటుంది అయితే. సాయిగా నువ్వు ఉట్టిగా నన్న 100 పెట్టి కట్టినవురా. నీ వెనక నేను కత్తి వాడు ఓడిపోతాడు. వాడు వాళ్ళ అత్తని గమ్మిండు, వాడు అనుకున్నంత పని చేస్తాడు. ఈ సంక్రాంతికి మనకు పైసలు ఉండే ఏమి ఉండవు, మనం లాసేపా 10,000 కట్టడం అంట. బుజ్జి ఇంకా కాలేదా ఈ ముగ్గేసుడు? అయిపోయిందమ్మా. నీళ్లు బక్కగా ఆగి మసులుతున్నాయి. అల్లుడు ఇంకా లేవనట్టున్నాడు, బాత్రూంలో పెట్టి దొర్రిపో. పండుగ పూట బాగా సేపు పండుకోవద్దు. సరే నేను లేపు. ఆగు, బండి ఎప్పుడు తెచ్చి పెట్టిర్రు? నిన్ననే చెప్తే వాళ్ళకు పొద్దున తీసుకురమ్మని, వాళ్ళు తీసుకొచ్చి ఇలా పెట్టిపోయారు. ఏదైతే ఇలా కాకుండా రేపైనా పెట్టి. అత్త, నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది, నేను పోవాలి. అగో బండి తీసుకొచ్చిర్రు కదా, బండి వచ్చింది కానీ మరి కట్నం పైసలు ఎప్పుడు ఇస్తావు అత్త? అయ్యో బిడ్డరాలు వద్దులు ఆగరాదు. ఇంక సంక్రాంతి నాటు అయిపోయినాక అడ్లమ్మినాక కళ్ళాల మీద ఇస్తా అన్న కదా. ఇక ఓటి మీద ఒకటి కానీ కాబట్టి ఖర్చు ఇప్పుడు చేతిలో కొత్త లేవు. కానీ ఈ పండుగ పూట ఎటు పోతారు? ఈ 2 రోజులు ఆగి పండుగ తెల్లారు పోవచ్చు కదా. అసలే ఇది పీడ పండుగ. అయితే ఉందాం అనుకున్నా కానీ నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను పోతున్నా. ఇగో అత్త, కట్నం పైసలు ఇవ్వకపోతే తెలుసు కదా, దబ్బిడి దిబ్బిడే. మావా జాగ్రత్త అత్తతోటి అదే. నీ పోడు సల్లాగా కొత్త బండి. అవు బిడ్డ, ఈ పండుగ వెళ్ళినాక పోరాదు, ఇప్పుడే ఎందుకు గంట ఎగిరితే మేము వచ్చింది. అర్జెంట్ పని ఉంది అత్త, పోవాలి. కొత్త బండి అందరు చూపించేద్దా పండుగకు దోస్తులకు. అవుగా నల్లుడు, జరని బాగా ఫోన్ లో వీడియో ఎక్కడిది అది. ఆ దుబాయ్ శంకర్ గాడు ఎన్నడో దుబాయ్ వాయి. అదే అత్త, నువ్వు పెళ్లికి ఇస్తా అన్న కట్నం పైసలు ఇవ్వకపోతేవి, కట్నం పైసలు దీపావళికి ఇస్తా అంటే అవి ఇవ్వకపోతేవి. ఎలాగైనా నా కట్నం పైసలు తీసుకొస్తా అని చెప్పేసి మా దోస్తులతో పందెం కట్టిన. ఆ దుబాయ్ శంకర్ గాని వీడియో నీ వీడియో మిక్సింగ్ చేయించిన. అందుకే కదా నువ్వు కట్నం పైసలు ఇస్తా అన్నది, ఈ బండి తీసుకొచ్చి పెట్టింది. ఇక ఆ కట్నం పైసలు ఇవ్వకపోతే తెలుసు కదా, వీడియో నా దగ్గరనే ఉన్నది. పోతాం, సంక్రాంతి శుభాకాంక్షలు నీకు.